ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళ కోసం మ్యాంగో సేమియా ఐసులు చేయండి. చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి చూడండి. ఓ పావు కప్పు సేమియా తీసుకోవాలండి. సబ్జా గింజలు నానబెట్టి తీసుకోవాలి. ఒక మామిడి పండు తీసుకోవాలి. రసాలైనా పర్లేదు, బంగినపల్లి పర్లేదు. సేమియాను ఉడకబెట్టి ఉంచుకోవాలండి. ఉడికేటప్పుడు కొంచెం 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. దీనివల్ల సేమియా చప్పగా లేకుండా తీయగా ఉంటుంది. ఇక నేను పెద్ద రసాలు మామిడి పండు తీసుకున్నాను అండి. ఆ మామిడి పండుని అంతా రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసం మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు పంచదార వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. తియ్యగా ఉండే మామిడి పండు అయితే పంచదార వేయనవసరం లేదు. తీపి లేకపోతే కనుక కొంచెం పంచదార వేసుకోవాలండి. సేమియాలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. మ్యాంగో జ్యూస్ ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. దాంట్లో ఉడికించిన సేమియా వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. 2 లేక 3 స్పూన్లు సబ్జా గింజలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత స్వీట్ సరిపోయింది లేదో చూసుకోండి. స్వీట్ సరిపోతే కనుక ఇలా ఐసులు చేసుకుని మౌల్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 24 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక గట్టిగా వస్తాయండి. మీ దగ్గర ఇలా ఐసులు చేసుకుని మౌల్డ్స్ లేకపోతే కనుక చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకుని పెట్టుకోవచ్చండి. ఈ సమ్మర్లో మనకు మ్యాంగోలు అందుబాటులో ఉంటాయి కదండి. ఇలా పిల్లలకి ఐసులు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మన ఐసులు చేసుకునే మౌల్డ్స్లో మొత్తం అన్నీ వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నైట్ టైం చేసుకుంటే కనుక డే టైం చక్కగా అయిపోతుంది. పిల్లలకి మధ్యాహ్నం పూట ఇస్తే బాగుంటుందండి. తింటున్నప్పుడు సేమియా పళ్ళ కింద తగులుతూ చాలా బాగుంటుందండి. దీంట్లో సబ్జా గింజలు వేసాం కాబట్టి ఒంటికి బాగా చలువ కూడా చేస్తుంది. పైన మూతలన్నీ పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ ఐసులు పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఐసులు చేసే మౌల్డ్స్ లేకపోతే కనుక గ్లాస్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంచెం గడ్డ కట్టిన తర్వాత అలా స్పూన్లు కానీ ఐస్ క్రీమ్ పుల్లలు కానీ పెట్టుకుని చేసుకోవచ్చండి. 24 అవర్స్ అయిన తర్వాత ఐసులు చక్కగా అయిపోయాయండి. తీసే ముందు ఇలాగా ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వాటర్ పోసుకుని ఈ ఐస్ తీసుకున్నదాన్ని వాటర్లో పెట్టుకోవాలండి. దీనివల్ల ఐసు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఐసులు. ఈ ఐసులు తింటున్నప్పుడు చల్లగా మధ్యలో సబ్జా గింజలు సేమియా తగులుతూ చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు మనం పుల్ల ఐస్ కొనుక్కుని తినేవాళ్ళం కదండి. ఐసు గుర్తొస్తుందండి తింటుంటే. మీకు ఎన్ని ఐసులు కావాలన్నీ వాటర్లో పెట్టి తీసేసి చక్కగా మీరు సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలతో ఎంతో ఇష్టంగా తింటారు. మ్యాంగోతో పుల్లగా తీయగా చాలా బాగున్నాయండి ఐసులు. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. గ్లాసుల్లో పెట్టుకునే అయితే పుల్ల పెట్టుకునైనా తినవచ్చు, లేకపోతే ఒక స్పూన్తో తీసుకునైనా తినొచ్చండి. సేమియాలో కూడా కొంచెం పంచదార వేసి ఉడికించడం వలన చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి.